మీరు కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడినట్టు మీరు ఏదో చేసి ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల్ని. కానీ మీరు ఉన్నటువంటి 11 సీట్లే కోల్పోయే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు చూడబోతున్నారని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు ఏదైతే హామీ ఇచ్చారో ఆ మాట మీద నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టించడం జరిగింది. రాష్ట్రంలోని యువతకు మేలు కోరి 2025లో మెగా డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 3% ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఏదో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ సరిగా లేదు అని కొంతమంది వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 డిఎస్సీలను నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి మచ్చలు లేకుండా చేయడం జరిగింది. అయ్యా వైసీపీ నాయకులారా, మీరు నిరుద్యోగులకు ఇచ్చింది ఏమీ లేదు, నిరుద్యోగులు చేసిన మేలు ఏమీ లేక, చేసింది ఏమి చెప్పుకోలేక ఈరోజు ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మీరు భరించలేక ఈరోజు ప్రభుత్వంపై బురదల్లే రాజకీయాలు చేయడం మర్యాద కాదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. సాంకేతికను ఉపయోగించి నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అపోహలకు తావు లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి ఈ యొక్క నియామకాలను మీరు తప్పులు పట్టేదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది వైసీపీ నాయకులైతే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని, మరీ ముఖ్యంగా పేర్ని నాని అన్న అయితేనేమి ఇది బ్రిడ్జ్ అనే ఆటను తీసుకొని పేకాట ఆడే వాళ్ళకు టీచర్ ఉద్యోగాలు ఇస్తారా మీరని కనీస ఇంగిత జ్ఞానం, కనీస అవగాహన లేని మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అయ్యా మీరా నిరుద్యోగుల గురించి మాట్లాడేది? మీరున్నటువంటి ప్రభుత్వంలో వైసీపీ హయాంలో దాదాపు 1 డిఎస్సీనన్నా మీరు పూర్తి చేశారా అని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాం. కనీసం అంటే నిరుద్యోగులు మీరు పట్టించుకున్న పాపాన పోయారా అని అడుగుతా ఉన్నాం. టీచర్లను ఎండలో నిలబెట్టి మద్యం షాపుల దగ్గర వాచ్మెన్లలో వాడుకున్నది మీరా? ఈ డిఎస్సి గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారా అని అడుగుతా ఉన్నాం. ప్రజలకు మీరు చేసింది ఏమీ లేక, చెప్పుకునేదేమీ లేక, కూటమి ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తూ ఉంటే ఇది చూడలేని పరిస్థితి మీ దగ్గర ఈరోజు దుష్ప్రచారాలు దిగి ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది, అన్యాయం జరిగిందని ఈరోజు ప్రజలను మబ్బు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువత అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మీకు ఏదైతే గతంలో 11 సీట్లు వచ్చాయో దాన్ని మీరు పెంపొందించుకోవడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగం ఇదని కూడా అర్థమవుతా ఉంది. అన్న మీకు ఒకటే సలహా ఇస్తా ఉన్నాం. మీరు కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడినట్టు మీరు ఏదో చేసి ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల్ని. కానీ మీరు ఉన్నటువంటి 11 సీట్లే కోల్పోయే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు చూడబోతున్నారని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.